హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్టు కర్తాల్లో శ్రీశైలం హైవేలో సిచ్యువేట్ అయి ఉంది. మన మగధ ప్రాజెక్టుకి సరౌండింగ్ ఏరియాల్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది నేను చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది. అందులో పార్టే మనం మైసిగండి అమ్మవారి టెంపుల్. ఈ మైసిగండి అమ్మవారి టెంపుల్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్టే మన మగధ ప్రాజెక్టు. అదేవిధంగా కడతాల్లో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే మహాపిరమిడ్, మహేశ్వరం మహాపిరమిడ్ అనేది కూడా కడతాల్లో సిచ్యువేట్ అయి ఉంది. మహేశ్వరం పిరమిడ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్, 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని పత్రిజీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడిటేషన్ సెంటర్కి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడ మెడిటేషన్ చేయడం కోసం 10 days 15 days స్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ మెడిటేషన్ సెంటర్లో ఒకేసారి 2000 మంది మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క సెంటర్, ఇండియాలోనే అతిపెద్ద మహాపిరమిడ్ అనమాట ఇది. ఈ పిరమిడ్ ప్రపంచంలోనే ఉన్నటువంటి అతిపెద్ద పిరమిడ్లలో ఒకటి. ఈ మహేశ్వరం మహాపిరమిడ్లో ప్రతిరోజు నిత్యం 100 మంది 1000 మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి, అంటే భక్తులు ఇన్ ది సెన్స్ మెడిటేషన్ చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చేటటువంటి వారు సంఖ్య 100 వేలల్లో ఉంటుంది. అదే డిసెంబర్ మంత్లో అయితే లక్షల్లో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ మహేశ్వరం మహాపిరమిడ్లో మధ్యాహ్నం పూట వాళ్ళకి ఉచితంగా ఫుడ్ను కూడా పెట్టడం జరుగుతోంది, అరేంజ్ చేయడం జరుగుతోంది. ఫ్రెండ్స్, ఇలాంటి మహేశ్వరం మహాపిరమిడ్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు కింద మనం చెప్పవచ్చు. మన మహేశ్వరం మహాపిరమిడ్కి దగ్గరగా ఉన్నటువంటి మన ఈ మగధ ప్రాజెక్టు కేవలం 10 నిమిషాల డ్రైవ్లోనే మనం ఈ పిరమిడ్కి మనం చేరుకోవడానికి అవకాశం ఉంది. కడతాల్లో ఉన్నటువంటి మైసిగండి అమ్మవారి టెంపుల్ కావచ్చు, మహేశ్వరం మహాపిరమిడ్ కావచ్చు, అదేవిధంగా మన మగధ ప్రాజెక్ట్ నుంచి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ డెవలప్మెంట్స్ స్టార్ట్ అవుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్, ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్ ఉంది అది కావచ్చు, FCDA బిల్డింగ్ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. రీసెంట్గా కేరళ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి డైరెక్ట్గా మన FCDA బిల్డింగ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ ఏ విధంగా జరుగుతుంది అబ్జర్వ్ చేయడానికి, దానిలో అనాలిసిస్ చేయడానికి, ఎంతవరకైనా ఏంటి ప్రోగ్రెస్ చూడటానికి తన సహచరులతో వెంటనే అక్కడికి విజిట్ చేసి కొన్ని డైరెక్షన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందిని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి యాక్టివిటీస్ అనేది మే జూన్లలో స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఆయన చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఈ FCDAకి సంబంధించిన గెజిట్ని కూడా గవర్నమెంటు రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్నటువంటి గ్రామాలు ఏంటి, మండలాలు ఏంటి, అవన్నిటినీ కూడా నిర్దేశించారు. ఈ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ని కూడా రూపొందించడానికి టెండర్ని వేశారు. అతి త్వరలో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా తయారవబోతోంది. 15,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, మిగతా 15,000 ఎకరాల్లో అర్బన్ డెవలప్మెంట్ కింద డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. చాలామందికి ఈ ఫ్యూచర్ సిటీ అసలు వస్తుందా రాదా, వస్తే ఎన్నాళ్ళు పడుతుంది, అసలు డిసెంబర్ మంత్లో 8-9 తారీఖుల్లో జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసినటువంటి 5.75 lakhs crore చాలా వరకు MOUలు జరిగినాయి అని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్ జరిగింది. అసలు ఆ MOUలు జరిగిన కంపెనీలకి ల్యాండ్ అలొకేట్ చేశారా లేదా? ఫ్రెండ్స్, ఈ MOUలు ఏ అయితే కంపెనీలు మన తెలంగాణ గవర్నమెంట్తో చేసుకున్నాయో వాళ్ళందరికీ కూడా అతి త్వరలో ల్యాండ్ అలొకేషన్ జరుగుతోంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ మరియు కొంతమంది బృందాన్ని దీనికి సపరేట్గా అలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళు MOUలు చేసుకున్న వాళ్ళకి ల్యాండ్ ఎక్కడెక్కడ అలొకేట్ చేయాలి, వాళ్ళకి సరిపడా ల్యాండ్ ఉందా లేదా అనే విషయాన్ని క్లియర్గా కూలంకషంగా చర్చించి వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని కంపెనీలు గవర్నమెంట్ని కొన్ని విషయాలను అడగడం జరిగింది, మాకు రాయితీలు ఇవ్వమని, ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వమని. ఇలా ఎన్నో విషయాల్లో డిస్కషన్స్ జరుగుతూ అవన్నీ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసిన వాటిల్లో 80-90% ఫ్రూట్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యూచర్ సిటీకి సరౌండింగ్ ఏరియాల్లో ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంది కనుక ఈ సరౌండింగ్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ మీద కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే
మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్, మన కడతాల్లో ఉన్నటువంటి మైసగండి అమ్మవారి టెంపుల్కి అత్యంత సమీపంలో 100 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి మగధ ప్రాజెక్టు ఫేజ్ 1 31 ఎకరాల్లో ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఆల్మోస్ట్ 80 to 90% వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కనుక ఇందులో శివోహన్ థీమ్ పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, రిసార్టు, 4 సూట్ రూమ్స్, ప్లస్ మీకు ఓపెన్ ఎయిర్ థియేటరు, క్రికెట్ నెట్ ఏరియా, బాస్కెట్బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, ఇలా 1, 2 అని మనం చెప్పడానికి లేదు. మంచి ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్. మీరు ఈ కర్తాల సమీప ప్రాంతంలో మిగతా ప్రాజెక్టులలో కూడా విజిట్ చేసి ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, రోడ్లు వేసేటటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉంది, మన మగధ ప్రాజెక్టులో బీటీ రోడ్స్ అత్యద్భుతంగా వేయడం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్ ఆర్చ్ కూడా, సూర్య భగవానుడి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతోంది. ఆల్మోస్ట్ 80% ఎంట్రన్స్ ఆర్చ్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. కర్బింగ్ స్టోను, కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీసు మన మగధ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి చివరి స్టేజ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ మహా పిరమిడ్ కానీ, మైసగండి అమ్మవారి టెంపుల్ కానీ, లేదంటే అమెజాన్ డేటా సెంటర్ కానీ, విప్రో సెజ్ కానీ, లేదంటే ఈ సిటీ కానీ, ఫ్యాబ్ సిటీ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, ఎఫ్సిడిఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వర్క్స్ మనకి ఈ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నాయి. అదేవిధంగా కమింగ్ డేస్లో ఎయిర్పోర్ట్ నుంచి, అంటే మన సైట్ నుంచి ఎయిర్పోర్ట్కి 20 to 25 minutes డ్రైవ్లో ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మన ప్రాజెక్ట్కి ఎయిర్పోర్ట్ కూడా నియర్గా ఉందనే చెప్పచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి మన ఫ్యూచర్ సిటీ వరకు కూడా ప్రపోజ్డ్ మెట్రో కూడా ఉంది, సెకండ్ ఫేజ్లో ఉంది. దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఈ సరౌండింగ్ ఏరియాల్లో, అంటే ఫ్యూచర్ సిటీ సమీప ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంది కనుక ఎయిర్పోర్ట్కి సమీప ప్రాంతంలో ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ గ్రో అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి పరిసర ప్రాంతాల్లో కనుక ఓపెన్ ప్లాట్స్ మీద కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్, ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మంచి కంపెనీ అంటే ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధలో కనుక ఎవరైనా సరే ఒక ఓపెన్ ప్లాట్ని కొనుగోలు చేస్తే కమింగ్ డేస్లో మల్టిపుల్ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక, దట్టు మన ప్రాజెక్ట్లో వర్క్స్ అన్నీ కూడా ఇన్ కంపారిజన్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మోర్ ఓవర్ 360 degreesలో హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది కనుక మనం ఈ 360 degreesలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఈ ఏరియాలో ఎక్కడ గ్రోయింగ్ ఏరియా అనేది కనుక మనం లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే, ప్రస్తుతం హైదరాబాద్లో ట్రెండింగ్గా ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కడతాల ఏరియానే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్కి సరైన ఆప్షన్గా ఎవరైనా సరే చూజ్ చేసుకోవడానికి కరెక్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఒక్కసారి మన మగధ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. సైట్ విజిట్ కోసం మీరు వివరాలు కావాలి అంటే వెంటనే కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వెహికల్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఒక్కసారి సైట్ చూడండి. మీరు సైట్ చూసిన తర్వాత మీ మైండ్లో శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ నిజంగానే డెవలప్మెంట్ వస్తున్నాయా లేదా అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మరో సబ్జెక్ట్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.